ఇదేంటి కొత్తగా అడుగుతున్నారు రీసెంట్గా అని? ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి పోయిందో అయింది, ఎప్పుడైతే ఓడిపోయారో అప్పటి నుంచి ఎక్కడ ఆయన స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొనలేదు. అది అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయనకి వ్యాన్ ఎక్కించుకొని జనాల్లో తిప్పి తీసుకెళ్ళి, అది గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్ కాబట్టి వెళ్ళి నుంచునేవాడు జనాలు చూస్తున్నారని. ఇప్పుడు అవసరం లేదు, బెంగళూరు ప్యాలెస్ ఉంది, వీడియో గేమ్ ఉంది చేతిలో, ఆడుకోవడం. ఇంకేం కావాలి ఆయనకి? ఆయనకి రాజ్యాంగం అన్న గౌరవం లేదు, మనకు స్వాతంత్ర దినోత్సవం అన్న గౌరవం లేదు, ఇవన్నీ లేవు ఆయనకి. కేవలం అధికారం, అహంకారం, ఈ రెండే ఆయనకి. అంటే ఈ సంవత్సరమే కాకుండా అధికారం పోయినప్పటి నుంచి గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఎగరవేయడం లేదంట. అంటే ఇక్కడ జాతీయ తత్వం ప్రకారం స్వతంత్రాన్ని కానీ దేశాన్ని కానీ జాతీయ గీతాన్ని అసలు గౌరవించడం లేదంటారు జగన్మోహన్ రెడ్డి గారు గత 3 ఏళ్ళగా. అంతే కదా, గౌరవిస్తే ఏది ఈ 3 సంవత్సరాల్లో ఏది ఒకసారి చూపించండి నేను ఈయన జాతీయ జెండాను ఎగరవేసినట్టు. ఎక్కడా లేదు. అంటే అధికార పక్షం వాళ్ళు విమర్శలు చేయట్లేదండి, సవాల్ చేస్తున్నారు. జగన్కి భయం అసెంబ్లీకి రావాలంటే. ఎందుకు? అక్కడ ఉన్నది నారా లోకేష్, ఆయనతో మాట్లాడడం అంటే అంత సహజం కాదు. జగన్మోహన్ రెడ్డికి అంత చేత అవ్వదు. డిఎస్సి పైన ఏదో ఆరోపణలు చేస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు కానీ జగన్ కానీ. ఏది ఉద్యోగ సంఘాలు వీళ్ళ వైపు డిఎస్సిలో అవకతవకలు జరిగితే విద్యార్థులేరి ఇవి ఏమి వీళ్ళకి మద్దతు ఇవ్వట్లేదు. అసెంబ్లీకి వస్తే లోకేష్ గారు ప్రూఫ్స్ పెడతారు ఎదురు. 2 సార్లు సవాల్ ఇస్తారు లోకేష్ గారు, ఇప్పటికి వీళ్ళు స్వీకరించలేదు. అంటే ప్రజలకు కూడా అర్థమవుతుంది వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అటు చూస్తే టీచర్లు కూడా, డిఎస్సి టీచర్లు కూడా వీళ్ళకి వ్యతిరేకంగా వస్తున్నారు, ర్యాలీలు చేస్తూ అనేది అందరు ప్రజలు గ్రహిస్తున్నారు. రేపు స్థానిక సంస్థల్లో ఇంకా బుద్ధి చెప్తారు. 11 రెడ్డికి నాకు తెలిసి 2029కి సింగిల్ డిజిట్ అయిపోయింది అది ఏదో ఒకటి. వీళ్ళు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారండి. అది నిజం ఉంటే వస్తారు వీళ్ళ దగ్గర సమాధానం లేదు. వచ్చి ఆయన్ని ప్రశ్న అడుగుతారు, ఆయన చెప్పంగానే వీళ్ళు పారిపోతారు, ఇంకా బయట వాకౌట్ అంటారు. ఏదో సోది, ఆ దమ్ము లేదు. ఏమనంటే ఏమో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి రావట్లేదు, ఇది ఏంటది క్యాబినెట్కి రావట్లేదు, ఎక్కువ ఆయనకి సర్జరీ అయింది. 2.5 సంవత్సరాల నుంచి ఈడికేమైంది? జగన్కి బాగానే ఉన్నాడు కదా, 2.5 లక్షలు ఏదో జీతం తీసుకున్నాడు, బాగానే ఉంది కదా, రా అసెంబ్లీకి వచ్చి కూర్చోడానికి ఏంటి? అయినా సరే వీళ్ళ దగ్గర నిజాయితీ లేదు కాబట్టి వీళ్ళు అసెంబ్లీకి రావట్లేదు. వీళ్ళు రాకపోతే ఏదో జనాలు గ్రహించట్లేదు అనుకుంటున్నారు, కానీ అందరికి అర్థమవుతుంది వీళ్ళు చేస్తుంది ఏంటనేది. ఈ మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక ముందుగా రౌడీజం ఎక్కడ కూడా లేదు, కాలేజీల్లో గాంజా లేదు, ఇవన్నీ జనాలు గ్రహిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ చూస్తున్నారు. వీళ్ళకి తగిన బుద్ధి రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో చూపించేస్తారు. వీళ్ళ అబద్ధ ప్రచారాలండి. వీళ్ళ అసెంబ్లీకి అనేది రారు. అక్కడ ఉన్నది లోకేష్, చెప్తున్నాను కదా, నారా లోకేష్ అంటే భయం. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అనడం అనేది తప్పది. ఎందుకు? నేను తప్పు చేసినా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ మా నాయకులు కానీ నన్ను కూడా సహించరు, నన్ను కూడా కేసు కట్టించి జైలు పంపిస్తారు. అది తెలుగుదేశం పార్టీ. ఏదో మా పార్టీ వాడు కదా అని మమ్మల్నే క్షమించరు. ఇంకా మామూలుగా రౌడీజం ఎక్కడ చూపించండి రౌడీలని. మొన్నే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, రౌడీజం ఎక్కువ అవుతే కనుక రాష్ట్ర బహిష్కరిస్తామన్నారు, చేయండి అన్నారు. ఇంకేంటి? చూపించండి రౌడీజాన్ని. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రోజుకో ఒకరిని చంపేవాళ్ళు వీళ్ళు. ఏంటిది? వీళ్ళు చెప్తున్నారా లా అండ్ ఆర్డర్ గురించి? ఇప్పుడు 2వ స్థానంలో ఉందంటే చంద్రబాబు గారంటే ఒక నమ్మకం. ఆయన్ని చూసి పెట్టుబడులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎందుకు? ఆయన పిలిపిస్తే ఎవ్వరు ఆగరు. విజనరీ లీడరు. ఎక్కడ కూడా ఆయన పెట్టుబడులు తీసుకొచ్చి నమ్మి వచ్చిన వాళ్ళని మోసం చేయడు కాబట్టి ఆయన తెచ్చిన ప్రకారంగానే యూజ్ చేసి ఏదైతే ఇక్కడ అవసరం ఉందో అవన్నీ నిర్మిస్తారు కాబట్టి ఆయన్ని నమ్మి పెట్టుబడులు వస్తున్నాయి. అంతేగాని వీళ్ళలాగా చిల్లర షో యాక్టింగ్లు చేయరు. చంద్రబాబు అంటే ఒక నమ్మకం కాబట్టి వస్తారు.